తెలుగు సినిమా పరిశ్రమ కార్మికుల వేతనాల వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. కార్మికులకు 30% వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భీష్మించుకుని కూర్చోగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. నిన్న ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. వ్యవహారం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. చర్చల అనంతరం కార్మికుల వేతనాలను విడతల వారీగా పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఒప్పుకోబోదు అంటూ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ తేల్చి చెప్పేశారు. సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లుగా తెలిపారు. అయితే 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15%, రెండో విడతగా 5%, మూడో విడతగా మరో 5% పెంచుతామని పేర్కొన్నారు నిర్మాతలు. రోజుకి 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15%, 2-3 ఏడాదుల్లో 5% చొప్పున పెంచుతామని తెలిపారు. రోజుకి 1000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు మాత్రం తొలి ఏడాది ఏకంగా 20% పెంచి మళ్లీ మూడో ఏడాది 5% పెంపుదల ఉంటుందని వెల్లడించారు. అది కూడా తాము విధించే 4 షరతులకు అంగీకరిస్తేనే ఈ వేతనాల పెంపు ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే నిర్మాతలతో తాము జరిపిన చర్చలు విఫలమైనట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అలాగే నిర్మాతల షరతులను తాము అంగీకరించేదే లేదని ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ తేల్చి చెప్పారు. ఫెడరేషన్ను విభజించేలా వేతనాల పెంపు నిర్ణయం ఉంటుందని మండిపడ్డారు. 13 సంఘాలకు రోజువారీ వేతనాలు పెంచాల్సిందేనని తేల్చి చెప్పారు. వేతనాల పెంపు నిర్ణయం 10 సంఘాలకే అన్నట్లుగా నిర్మాతల వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. డాన్సర్లు, ఫైటర్లు, టెక్నీషియన్స్ సంఘాలకు వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది అన్నారు. కాగా ఇవాళ అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చారు కార్మిక సంఘాల నేతలు.